వదిలిపెట్టరు అనమాట. పైన తీసుకుంటారు, పైన వదిలిపెడుతుంటారు. అంటే నిజంగా మన బాడీకి తెలియదు అనమాట, మనం శ్వాస తీసుకుంటున్నాం అనే విషయం తెలియదు. చాలా మందికి ఏంటంటే ముక్కులు బ్లాక్ అయిపోయి ఉంటాయి, అంటే ఒక ముక్కు పని చేస్తే ఇంకో ముక్కు పని చేయదు. అట్లాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు మన దాంట్లో. ఎందుకంటే అది మనం సరిగా శ్వాస తీసుకోకపోవడం వల్ల ఏదైతే శ్వాసనాళాలు ఉన్నాయో అవి ఫ్రెష్గా ఉండకుండా అంటే స్ట్రక్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా, ఒక 5 minutes ప్రాక్టీస్ చేద్దాం. అందరూ కూడా రెడీగా ఉండండి. జస్ట్ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇది ఏమంటారు, ఈ ఫింగర్ని థంబ్ ఫింగర్. ఓకేనా, సో తర్వాత దీన్ని ఏమంటారు, రింగ్ ఫింగర్. సో ఈ రింగ్ ఫింగర్ థంబ్ ఫింగర్ తోటి మనం విత్ ద హెల్ప్ ఆఫ్ రింగ్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ వీ కెన్ డూ ఇట్ మీన్స్ ద బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఓకేనా, సో అనులోమ్ విలోమ్ ప్రాణాయామం అంటారు దీన్ని. ఓకేనా, అదే ప్రాణాయామం చేద్దాం. జస్ట్ ఏంటంటే రైట్ సైడ్ ఏదైతే థంబ్ ఫింగర్ ఉందో దాన్ని రైట్ సైడ్ తీసుకోండి. అందరు కూడా నిటారుగా కూర్చోండి, స్ట్రైట్ గా కూర్చోండి. మీ థంబ్ ఫింగర్ ఏదైతే ఉందో రైట్ నోస్ ని క్లోజ్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ నోస్ ఏదైతే ఉందో లెఫ్ట్ నోస్ నుంచి మీ లోన ఉన్న బ్రీత్ మొత్తం వదిలేసేయండి. మీ ఎయిర్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వదిలేసేయండి. తర్వాత అలాగే ఉంచి లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ అంటే తీసుకోండి. ఓకేనా, ఏం చేయాలి, లెఫ్ట్ నోస్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకోవాలి. తీసుకొని జస్ట్ ఒక 2 seconds హోల్డ్ చేయాలి. మళ్ళీ దాని తర్వాత ఈ రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో రింగ్ ఫింగర్ తోటి లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ నోస్ నుంచి వదిలిపెట్టాలి. ఓకేనా, మళ్ళీ ఒక 2 seconds గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ బ్రీత్ ఇన్ ఎక్కడ ఏదైతే రైట్ నోస్ నుంచి వదిలిపెట్టామో అదే రైట్ నోస్ నుంచి మళ్ళీ బ్రీత్ ఇన్. ఓకే, మళ్ళీ 2 seconds గ్యాప్, మళ్ళీ స్లోగా లెఫ్ట్ నోస్ నుంచి. ఓకేనా, చేద్దామా? నేను మైక్ పక్కన పెట్టచ్చా? అందరికి కలిసి చేద్దామా? ఓకే, నేను బ్రీత్ ఇన్ అన్నప్పుడు తీసుకొని బ్రీత్ అవుట్ అన్నప్పుడు వదిలిపెట్టండి. మీరు చేస్తారా నేనేనా? నేను చేస్తూ అందరినీ చేద్దామా? మీ ఇష్టం. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.